అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా నెలకొన్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కేవలం ఒకే ఒక సంక్షోభానికి పరిమితం కాకుండా ప్రపంచ క్రమాన్ని సమూలంగా మార్చేయగల ఒక పెద్ద గొలుసుకట్టు చర్యల్లా కనిపిస్తున్నాయి. పరిస్థితుల్ని గమనిస్తే పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు బహుశా జరగబోయే ఒక పెద్ద యుద్ధం, ఇప్పటికే జరుగుతున్న అప్రకటిత యుద్ధం వల్ల తలెత్తిన తీవ్రమైన పరిణామాలకు సజీవ సాక్ష్యాలు. ఈ సంఘటనలన్నీ ఒకదానికొకటి ముడిపెట్టి చూస్తే అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరు, ఇంధన భద్రతకు ముప్పు, కొత్త సైనిక కూటముల ఆవిర్భావం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ పరిణామాల వెనుక ఉన్న లోతైన అసలు కథను, భవిష్యత్తు ముప్పును, ఈ యుద్ధ వాతావరణం ప్రతి దేశాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ఇప్పుడు అత్యంత సమగ్రంగా చూద్దాం. ఈ మొత్తం సంక్షోభానికి కేంద్ర బిందువు ఇరాన్ వేస్తున్న అత్యంత భయంకరమైన, ప్రభావవంతమైన ఎత్తుగడ హర్మోజ్ జలసంధి. స్తంభింపజేసిన తమ $11 ట్రిలియన్ ఆస్తులను విడుదల చేసే వరకు హర్మోజ్ జలసంధి మూసివేసే ఉంటుందని ఇరాన్ చేసిన ప్రకటన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక తీవ్రమైన హెచ్చరిక. హర్మూజ్ జలసంధి అనేది పెర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఒక ఇరుకైన సముద్ర మార్గం. ప్రపంచంలోని మొత్తం ముడి చమురు సరఫరాలో దాదాపు 20% నుండి 30% వరకు ఈ మార్గం గుండానే వెళుతుంది. అమెరికా, పశ్చిమ దేశాలు ఇరాన్పై దశాబ్దాలుగా కఠిన ఆర్థిక ఆంక్షలు విధించి విదేశీ బ్యాంకుల్లో ఉన్న వారి లక్షల కోట్ల డాలర్ల ఆస్తులను నిలిపివేశాయి. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు అమెరికా లేదా ఇజ్రాయిల్ తమపై సైనిక దాడికి దిగితే ఇరాన్ వద్ద ఉన్న ఏకైక అత్యంత శక్తివంతమైన అస్త్రం అదే ఈ సముద్ర మార్గం. దీన్ని మూసేయడానికి ఇరాన్ సిద్ధమైంది. ఇలా జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. ద్రవ్యోల్బణం పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇది కేవలం సైనిక బెదిరింపు కాదు, ఇదొక భయంకరమైన ఆర్థిక దౌర్జన్యం. అణ్వాయుధాలు, అమెరికా దాడి గురించి ఆలోచించే ముందు తమ ఆర్థిక ఆస్తులను విడుదల చేయకపోతే ప్రపంచాన్ని ఆకలి మంటల్లో నెడతామని ఇరాన్ పాశ్చాత్య దేశాలను సూటిగా హెచ్చరిస్తోంది. ఇరాన్ కేవలం ఆర్థిక బెదిరింపులతో ఆగిపోలేదు. సైనికంగా కూడా అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. చరిత్రలోనే అతిపెద్ద క్షిపణి దాడికి పూర్తి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించడం, వారి వద్ద 11 టన్నుల యురేనియం నిల్వలు, సుమారు 100 అణ్వాయుధాలు తయారు చేయడానికి సరిపోయేంతున్నాయని నిఘా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో ఏ క్షణమైనా పెను విస్ఫోటనం సంభవించవచ్చని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ఎదురైన అతిపెద్ద దౌత్యపరమైన ఎదురుదెబ్బ దాని సొంత మిత్ర దేశాల నుండే రావడం. ఇరాన్పై దాడి చేయడానికి, తమ గగనతలాన్ని వాడుకోవడానికి అమెరికాకు అనుమతిచ్చేది లేదని ఖతార్ తెగేసి చెప్పింది. అంతేకాకుండా ఖతార్, ఒమాన్ దేశాలు అధికారికంగా ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికాకు మద్దతివ్వమని ప్రకటించడం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఒక భూకంపం లాంటిదనే చెప్పొచ్చు. దశాబ్దాలుగా ఈ అరేబియా దేశాలు అమెరికా రక్షణ గొడుగు కిందున్నాయి. ఖతార్లో అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన అల్ ఉదీద్ వైమానిక స్థావరం కూడా ఉంది. అలాంటి దేశాలు ఇప్పుడు అమెరికాను కాదని ఇరాన్ వైపు మొగ్గు చూపడం లేదా తటస్థంగా ఉండిపోవడం అంటే పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యం బీటలు వారుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇరాన్తో యుద్ధం వస్తే తమ దేశాలు ముందుగా నాశనమవుతాయని, తమ చమురు బావులు తగలబడిపోతాయని ఈ అరబ్ దేశాలు భయపడుతున్నాయి. అందుకే తమ జాతీయ ప్రయోజనాల కోసం అవి అమెరికాను ఎదురించడానికి కూడా వెనకాడడం లేదు. ఒకవైపు అరబ్ మిత్రదేశాలు చెయ్యి విడిచిపెడుతున్నా ఇరాన్పై యుద్ధం పునఃప్రారంభమవడానికి ఆమోదం లభించింది, మేము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడం ఈ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగిస్తోంది. ఇజ్రాయిల్ మనుగడకు ఇరాన్ అణు కార్యక్రమం పెద్ద ముప్పు. ఇరాన్ బాంబు తయారు చేయకముందే వారి స్థావరాలను ధ్వంసం చేయాలన్నది ఇజ్రాయిల్ పంతం. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ వాళ్లు కావాలంటే మాతో మాట్లాడొచ్చు, మేము సిద్ధమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన ద్వంద్వ నీతికి, అస్పష్టమైన విధానాలకు అద్దం పడుతున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్కు యుద్ధం చేయడానికి పరోక్షంగా మద్దతిస్తూనే మరోవైపు ఇరాన్ను చర్చలకు రమ్మని ట్రంప్ ఆహ్వానిస్తున్నారు. ఇది దౌత్యమా లేక బెదిరింపా అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
అమెరికా దేశీయ రాజకీయాల్లో రాబోయే ఎన్నికల్లో పట్టు సాధించడానికి ట్రంప్ ఒకవైపు బలమైన నాయకుడిగా కనిపించడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు అమెరికాను మరో సుదీర్ఘ యుద్ధంలోకి నెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ ఇజ్రాయెల్ దూకుడు మాత్రం అమెరికాను అనివార్యంగా ఒక మహాయుద్ధంలోకి లాగేలా ఉంది. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ సంక్షోభంలో కూరుకుపోయున్న సమయాన్ని ఆసరాగా తీసుకుని ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా తన సైనిక కండబలాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. భూమిపై ఎక్కడికైనా చేరుకోగల సామర్థ్యం ఉన్న సరికొత్త ఖండాంతర క్షిపణి DF-5Cని చైనా ఆవిష్కరించడం ఇప్పుడు అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త. అమెరికా మొత్తం ఇరాన్, ఇజ్రాయెల్ చుట్టూ తిరుగుతుంటే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అసలైన దీర్ఘకాలిక ముప్పు చైనా నుండే పొంచి ఉందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఇరాన్కు పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక మద్దతిస్తున్న చైనా అమెరికా దృష్టిని పశ్చిమాసియాకే పరిమితం చేసి తైవాన్ లేదా దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ రాక్షస క్షిపణి ప్రదర్శన కేవలం ఒక ఆయుధ ప్రదర్శన కాదు, అది అమెరికాకు ఒక బహిరంగ హెచ్చరిక. మీరు మా జోలికొస్తే మేము మీ స్వదేశాన్నే నాశనం చేయగలం అని పరోక్షంగా చెబుతోంది. ఈ యుద్ధ భయాలు కేవలం ఆసియాకే పరిమితం కాలేదు, ఐరోపా ఖండాన్ని కూడా వణికిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత ఐరోపా దేశాలు మేల్కొన్నాయి. కానీ ఇరాన్ సంక్షోభం వాళ్లకు మరింత భయాన్ని తీసుకొచ్చింది. 2039 నాటికి ఐరోపాలోనే అత్యంత బలమైన సైన్యంగా అవతరించడానికి జర్మనీ తన సైన్యంలో కొత్తగా 4,60,000 మంది సైనికులను చేర్చుకునే వ్యూహాన్ని ప్రకటించడం ఒక చారిత్రాత్మక పరిణామం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ సైనికంగా అత్యంత నిరాసక్తంగా, ప్రశాంతంగా ఉండేది. నాటో కూటమిలో ఉన్నప్పటికీ దాని రక్షణ భారం అంతా అమెరికా మీదే ఉండేది. కానీ ఇప్పుడు ఒకవేళ అమెరికా పశ్చిమాసియా యుద్ధంలో లేదా చైనాతో ఘర్షణలో కూరుకుపోతే తమను రక్షించడానికి ఎవరూ రారని ఐరోపా దేశాలకు అర్థమైంది. ఐరోపా దేశాలు తమ రక్షణ ఖర్చు తామే భరించాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ భయంతోనే జర్మనీ లాంటి దేశాలు తమ సొంత సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై తీవ్రంగా దృష్టి పెడుతున్నాయి. ప్రపంచం మళ్లీ ఆయుధ పోటీలోకి దిగిందనడానికి జర్మనీ నిర్ణయం ఒక స్పష్టమైన ఉదాహరణ. ఈ అంతర్జాతీయ అల్లకల్లోలంలో అత్యంత ప్రశాంతంగా, ధైర్యంగా, అత్యంత ప్రభావవంతంగా కనిపిస్తున్న ఏకైక దేశం భారతదేశం. ఇరాన్ హర్మోజ్ జలసంధిని దిగ్బంధిస్తామని బెదిరించినప్పటికీ భారతదేశం హెచ్చరికలు జారీ చేసిన 24 గంటల్లోనే ఇరాన్ 14 భారతీయ నౌకలకు హర్మోజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణాన్ని అనుమతించడం అనేది ప్రధాని నరేంద్ర మోదీ యొక్క దౌత్యపరమైన తేజస్సుకు, భారత్ సాధించిన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి ఇది సజీవ సాక్ష్యం. ఇరాన్తో భారతదేశానికున్న చారిత్రక బంధం, ముఖ్యంగా చాబహార్ ఓడరేవు అభివృద్ధి లాంటి విషయాల్లో భారత్కు ఇచ్చిన మద్దతు ఇక్కడ కీలక పాత్ర పోషించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడికి తలొగ్గకుండా ఇరాన్తో స్వతంత్రమైన వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించిన మోదీ ప్రభుత్వ విధానం ఈ విపత్కర పరిస్థితుల్లో మన నౌకలను, మన ఇంధన భద్రతను కాపాడింది. ప్రపంచం మొత్తం ఇరాన్ను చూసి భయపడుతుంటే ఇరాన్ మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ మాటను కాదనలేక మన నౌకలకు దారివ్వడం ప్రపంచ దౌత్య వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న సమస్య కాదు. ఇది ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికాకు ఒకవైపు, చైనా, రష్యా, ఇరాన్ కూటమికి మధ్య జరుగుతున్న ఒక చదరంగం. ఇరాన్ తన ఆర్థిక ఆస్తుల కోసం సముద్ర మార్గాల్ని దిగ్బంధిస్తూ యావత్ ప్రపంచాన్ని బెదిరిస్తుంటే అమెరికా మిత్రదేశాలైన ఖతార్, ఒమాన్ లాంటివి ప్రాణభయంతో వెనక్కి తగ్గుతున్నాయి. చైనా రాక్షస క్షిపణులతో భయపెడుతుంటే జర్మనీ లాంటి ఐరోపా దేశాలు మళ్లీ ఆయుధాలు పడుతున్నాయి. ఇవన్నీ ఒక మహాయుద్ధానికి ముందస్తు హెచ్చరికలు. ఈ కల్లోల సమయంలో ఏ ఒక్క కూటమికి పూర్తిగా దాసోహం కాకుండా తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా దౌత్యం నేర్పుతున్న భారతదేశం మాత్రమే సురక్షితంగా ప్రపంచ దేశాల మన్ననలు పొందేలా నిలబడగలుగుతోంది.